50 ఏళ్ళు వచ్చేసాయా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే. 50 ఏళ్ళు దాటాక మన శరీరంలో నెమ్మదిగా కొత్త మార్పులు మొదలవుతాయి. దీనివల్ల జాయింట్ పెయిన్, ఎముకల బలహీనత, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హార్మోన్ల మార్పులు, చర్మం కాంతి తగ్గిపోవడం, మెమరీ స్లో అవ్వడం, ఇటువంటి అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. ఇవి మన శరీరం మనల్ని జాగ్రత్త పడమనిచ్చే ముందస్తు హెచ్చరికలు. ఈ వయసులో జీవితం సాఫీగా సాగడానికి శరీరం మీకు సహకరించాలి అంటే మీరు కూడా దానికి సహకరించాలి. కానీ చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. వయసు పెరిగిందని మందులు, సప్లిమెంట్స్, జిమ్, డైట్స్తో జీవితాన్ని గందరగోళంలో ముంచుతారు. కానీ నిజానికి అంత హడావిడి అవసరం లేదు. ఈ సమయంలో మీ శరీరం కోరేది ఒకటే, సరైన డైట్. ఎంత వ్యాయామం చేసినా, ఎన్ని మందులు తీసుకున్నా సరైన ఆహారం లేకపోతే ఆరోగ్యం సర్దుకోదు. అందుకే ఈ వీడియోలో 50 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన ఆహార అలవాట్లు, శరీరానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు ఏవో చెప్పబోతున్నాను. ఇందులో చెప్పబోయే 11 ముఖ్యమైన ఆహార పదార్థాలు మీరు సరిగ్గా తీసుకుంటే బలం, శక్తి, ఉత్సాహం, హార్మోన్ల సమతుల్యత అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. మగవాళ్ళలో తగ్గిపోతున్న టెస్టోస్టెరాన్, మహిళల్లో మారుతున్న ఈస్ట్రోజన్ లెవెల్స్, ఇవి రెండు సమతుల్యం చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఈ డైట్ మీరు సరిగ్గా తీసుకుంటే 100 ఏళ్ళు ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది. అలాగే ముందు చెప్పినట్లు 50 ఏళ్ల తర్వాత మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల మీ శరీరం గుల్ల అవ్వకూడదు అంటే మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో అవి కూడా ఈ వీడియోలో చెప్తాను. అవి అస్సలు మిస్ అవ్వకండి. అవే కాదు, ఇందులో చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. చెప్పేది జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి, ఆచరించండి. మీ జీవితం ఎంత హాయిగా సాగుతుందో మీరు ఊహించలేరు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఈ కాలంలో అంత ఆరోగ్యంగా ఇంత దూరం రావడం చిన్న విషయం కాదు. పొల్యూషన్, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెయిన్ తీవ్ర స్థాయిలో ఉన్న ఈ కాలంలో మీరు ఇంతవరకు ఇలా నెట్టుకు రావడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. కొత్తగా వెయిట్ తగ్గడం లేదా పెరగడం లేదా బాడీ బిల్డ్ చేయడం, బాడీ షేప్ మార్చడం ఇవేవి అవసరం లేదు. ఉన్న బాడీ హెల్త్ ఎలా ఉందో అలా మెయింటైన్ చేసుకుంటే చాలు. అందులో మీకు సహాయపడే ప్రధాన అంశం డైట్. ఇప్పుడు ఆ డైట్ గురించే తెలుసుకుందాం. ఈ వయసులో మీకు అత్యంత అవసరమైన 11 ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను, చూడండి. మొదటిది కాల్షియం రిచ్ ఫుడ్స్. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడడం సహజం. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత హార్మోనల్ చేంజెస్ కారణంగా ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకే నువ్వులు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పన్నీర్, పెరుగు వంటి ఆహారాలు తప్పనిసరిగా తినాలి. తింటారా? కామెంట్ చేసి చెప్పండి. ఇవి ఎముకలను బలంగా ఉంచి ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారిస్తాయి. ఇక రెండవది విటమిన్ డి, కే. కాల్షియం ఒక్కటే తీసుకుంటే సరిపోదు, అది శరీరంలో అబ్జార్బ్ అవ్వాలి. అందుకే రోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండండి. అది సాధ్యం కాకపోతే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి. విటమిన్ కే కూడా అంతే ముఖ్యం. ఇది కాల్షియంని ఎముకల్లో నిల్వ చేయడంలో సహాయపడుతుంది. పాలకూర, క్యాబేజీ, బీన్స్, అవకాడో, కివి వంటి వాటిలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. అవి తీసుకోండి. ఇక మూడవది పాల ఉత్పత్తులు. 50 తర్వాత చాలామందికి పాలలో ఉన్న లాక్టోస్ జీర్ణం కావడం కష్టం అవుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. అందుకే పాలకు బదులుగా పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటి ఫర్మెంటెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వీటిలో లాక్టిక్ యాసిడ్ ఉండి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, జీర్ణక్రియను చురుకుగా ఉంచుతుంది. పెరుగు లాంటి సహజ ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చాలామంది భోజనం చివరిలో పెరుగు లేకపోతే ఏం తిన్నా తృప్తి ఉండదు. మీరు అలాంటి వారిలో ఒకరైతే
తప్పకుండా కామెంట్ చేయండి. ఇక 4వది హెల్దీ ఫ్యాట్స్. 50 తర్వాత శరీరంలో లూబ్రికేషన్ తగ్గడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. దీన్ని నివారించడానికి అవిసె గింజలు, వాల్నట్స్, బాదం వంటివి తీసుకోండి. అలాగే రోజుకి 3 టీ స్పూన్ల నెయ్యి తీసుకోవడం కూడా చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తినండి. ఇది మీ డైజెషన్ని ఉత్తేజపరుస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. ఇలా తినడం వల్ల డైజెస్టివ్ జ్యూసెస్ సక్రమంగా విడుదలై శరీరం ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఇక 5వది వంట నూనెల్ని మార్చి వాడండి. మనలో చాలామంది ఒకే నూనెను సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటాం. కానీ ఆవ నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇటువంటివి మార్చి వాడితే శరీరానికి విభిన్నమైన ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అవి హార్ట్కి మంచివి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక 6వది ప్రోటీన్ ఫుడ్. వయసు పెరిగే కొద్దీ కండరాలు కూడా బలహీనపడతాయి. రోజు సరైన ప్రోటీన్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యని నివారించవచ్చు. పప్పులు, గుడ్లు, పన్నీర్, పాలు వంటి ఆహారాలు మంచి ప్రోటీన్ సోర్స్. వీటి వల్ల కండరాలు దృఢంగా ఉండి శరీరానికి శక్తిని ఇస్తాయి. నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్తీ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 7వది గ్రీన్, ఎల్లో, రెడ్. ఈ రూల్ని పాటించండి. మీ ప్లేట్ని ఒక సిగ్నల్ లైట్లా ఊహించుకోండి. గ్రీన్ ప్యాక్ అంటే ప్రకృతి ఇచ్చిన పదార్థాలు లైక్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్ ఇలాంటివి. ఇవి నేరుగా ప్రకృతిలోంచే వస్తాయి కాబట్టి వీటిని మీరు తినచ్చు. ఎల్లో ప్యాక్ అంటే ప్రకృతిలోంచి వచ్చిన పదార్థాలతో మనం తయారు చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్ లడ్డూలు, ఫ్రూట్ నట్స్ బార్ వంటివి. ఇవి సహజమైనవే అయినా మితంగా తీసుకుంటే మంచిది. రెడ్ ప్యాక్ అంటే ఫ్యాక్టరీలో తయారైనవి, బిస్కెట్లు, చిప్స్, ఐస్ క్రీమ్, ప్యాక్డ్ స్నాక్స్ లాంటివి. ఇవి శరీరానికి హానికరం కాబట్టి వీటికి ఎప్పుడూ నో చెప్పండి. ఈ సిగ్నల్ రూల్ని గుర్తుంచుకుంటే మీరు ఏం తినాలో, ఏది దూరం పెట్టాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక 8వది సహజ తీపి పదార్థాలు తినండి. తీపి అనేది మనందరికీ బలహీనతే. చిటికెడు తీపైన నాలుక మీద పడితే బాగుండని తహతహలాడేంత ప్రాణం. కానీ మనం అంత ఇష్టపడే ఆ తీపే 50 తర్వాత శత్రువుగా మారుతుంది. కాబట్టి షుగర్కి బదులు ఖర్జూరం, అంజీర్, ఎండు ద్రాక్ష వంటి సహజ తీపి పదార్థాలను తీసుకోండి. ఇవి ఐరన్, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. షుగర్ క్రేవింగ్స్ని సహజంగా తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని సమతుల్యం చేస్తాయి. ఇలా తీపి తినాలన్నా ఆరోగ్యంగా తినచ్చు. ఇక 9వది హెర్బల్ డ్రింక్స్. రోజు టీ లేదా కాఫీకి బదులు ఒక చిన్న చేంజ్. నీటిలో సోంపు, యాలుకలు, దాల్చిన చెక్క, లవంగం వేసి మరిగించి ఆ నీటిని రోజుకి 2 సార్లు తాగండి. ఇది రుచిగా ఉండడంతో పాటు శరీరానికి శాంతినిస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని చురుకుగా చేస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్ని కాపాడుతుంది. ఎండాకాలంలో అయితే పావు స్పూన్ జీలకర్ర, సోంపు, వాము వేసి మరిగించిన నీటిని తాగండి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. ఇక 10వది ఫైబర్ ఫుడ్స్. 50 తర్వాత డైజెషన్ మందగించడం చాలా సాధారణం. అందుకే రోజు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. బీట్రూట్, క్యారెట్ వంటి రూట్ వెజిటబుల్స్, ఆకుకూరలు, యాపిల్, బొప్పాయి, ఓట్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ శరీరానికి అవసరమైన ఫైబర్ని అందిస్తాయి.
ఫైబర్ డైజెషన్ను సులభం చేస్తుంది, కాన్స్టిపేషన్ని నివారిస్తుంది, అలాగే బ్లడ్లో షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రణలో ఉంచుతుంది. మంచి ఫైబర్ ఉన్న ఆహారం మీ గట్ హెల్త్కి సహజ వైద్యం లాంటిది. ఓట్స్ని చాలామంది బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటుంటారు. మీకు ఆ అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇక 11వది యోగా, శ్వాసాభ్యాసాలు చేయండి. మనందరం ఆహారం అంటే తినేది మాత్రమే అనుకుంటాం, కానీ నిజానికి మన శరీరానికి 2 రకాల ఆహారాలు అవసరం. ఒకటి భౌతిక ఆహారం అంటే మనం తినేది, రెండవది ప్రాణ ఆహారం అంటే శ్వాసతో వచ్చేది. రోజు కొద్దిసేపు యోగా, ప్రాణాయామ వంటివి చేయండి. ముఖ్యంగా అనులోమ్ విలోమ్ వంటి శ్వాసాభ్యాసాలను చేయండి. ఇవి శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందిస్తాయి. ఆ ఆక్సిజన్ కణాలకు ఆహారం లాంటిది. ప్రతి కణం దాంతోనే జీవిస్తుంది, పునరుజ్జీవిస్తుంది. యోగా చేసే సమయంలో కళ్ళు మూసి గట్టిగా ఊపిరి తీసుకొని నెమ్మదిగా బయటకు వదలండి. ఈ డీప్ బ్రీదింగ్ మన శరీరానికి ప్రాణశక్తిని ఇస్తుంది. శ్వాస సరిగ్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరుగుతుంది, శరీరానికి తేలికగా అనిపిస్తుంది. ఆహారం శరీరాన్ని పోషిస్తుంది, శ్వాస కణాలను పోషిస్తుంది. ప్రాణాయామంతో కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావు. దాని గొప్పతనం తెలియాలంటే మన ఛానల్లో ప్రాణాయామంపై ఒక ప్రత్యేకమైన వీడియో చేశాం, అది చూడండి. అందులో కొన్ని అద్భుతమైన ప్రాణాయామాలను సులభంగా అర్థమయ్యేలా వివరించాం. వాటిని ఎలా చేయాలి, వాటితో కలిగే లాభం ఏమిటి, అవి మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి, ఇలా అన్నీ అందులో వివరించాం. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఏది తిన్నా మనస్ఫూర్తిగా తినడం నేర్చుకోండి. ఇది చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆహారం తినేటప్పుడు మన దృష్టి టీవీ, ఫోన్ల వంటి వాటిపై కాకుండా తినే ఆహారంపైనే ఉండాలి. మనసు ఆహారంపై ఉంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, శరీరం ఎప్పుడు తృప్తి చెందిందో గుర్తిస్తుంది. ఇది అధికంగా తినే అలవాటుని తగ్గిస్తుంది, శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన ఆహారాలు మీ శరీరాన్ని బలంగా నిలబెడతాయి. అయితే దానికి తోడై మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే 4 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అవేమిటంటే, మొదటిది హెల్త్ చెకప్స్. ఇది చాలా అవసరం. ఎందుకంటే 50 ఏళ్ళు దాటితే అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఎముకల సాంద్రత ఇవి అన్నీ నెమ్మదిగా అదుపు తప్పుతాయి. వాటి లక్షణాలు కనబడే లోపే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అందుకే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా అవసరం. ఏడాదికి ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోండి. ఇలా చేస్తే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించవచ్చు. ఇక రెండవది వ్యాయామం. 50 ఏళ్ళు దాటిన తర్వాత శరీర చలనం తగ్గడం సహజం, కానీ వాకింగ్, యోగా, ప్రాణాయామం వంటి సాధారణ వ్యాయామాలు రోజు చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కండరాల బలం నిలుస్తుంది, జాయింట్లు సులభంగా కదులుతాయి. వ్యాయామం చేయడం వల్ల నిద్ర కూడా బాగుంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పటిలో వ్యాయామం చేయని వారు చాలా తక్కువ. కనీసం వాకింగ్ అయినా చేస్తూ ఉంటారు. మీరు చేస్తారా? కామెంట్ చేయండి. మూడవది నిద్ర. ఈ వయసులో హార్మోనల్ చేంజెస్ వల్ల చాలామందికి నిద్ర పట్టడం చాలా కష్టం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి రాత్రి 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర సమయంలో శరీరం మరమ్మతుల పనులు చేసుకుంటూ ఉంటుంది, మెదడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది, శరీరం రీస్టార్ట్ అవుతుంది. అందువల్ల టీవీ, ఫోన్ ఉపయోగం తగ్గించి రోజు ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రను అశ్రద్ధ చేస్తే మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినట్టే. ఇంకా 4వది మెంటల్ హెల్త్. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంటరితనం, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన వంటి భావాలు ఆవహిస్తాయి. అయితే వాటితో జీవితం అంధకారం అవ్వకుండా చూసుకోవాలి. అందుకే మెంటల్ హెల్త్ పై కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మనసులో మాటలు పంచుకోవడం, మనసుకు నచ్చిన హాబీలలో నిమగ్నం అవ్వండి.
అలాగే మీకంటూ ఒక మీ టైం అని కొంత సమయం కేటాయించుకోండి. మీ థాట్స్ అన్నీ ఆర్గనైజ్ అవుతాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు తోడు కావాలి. ఆ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇవన్నీ అవసరం. ముందు చెప్పిన ఆహారాలు డైట్లో చేర్చుకోవడంతో పాటు ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే ఇక మీదట ఎటువంటి సమస్య లేకుండా కూడా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. ఈ విషయాలు ఇంతకుముందు కూడా చాలామంది డాక్టర్లు చెప్పి ఉండొచ్చు, రేపు ఇంకొంతమంది చెప్పచ్చు. కానీ ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా మీరు వాటిని పాటించకపోతే ఫలితం ఉండదు. కాబట్టి తప్పకుండా పాటించండి. పాటిస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తుందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన బెనిఫిట్స్ని పొందగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఇంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాల్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.